అస్సలం వాలేకుమ్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈరోజు తోటలో కాచిన వంకాయలండి ఇవి. వంకాయ, టమాటా, ఎండు చేప, అది ఎలాగో చూసేయండి. ఇప్పుడు ముందుగా నూనె వేసుకుందాము. కూరకి సరిపడినంత ఆయిల్ వేసుకోవాలి. చేపలు కడిగేసుకున్నానండి, ఎండు చేపలు. ముందుగా ఇది ఫ్రై చేసుకుందాము నూనెలో. ఇవేనండి వంకాయలు, తోటలో కాచినాయండి ఇవి. మా ఆయన తీసుకొచ్చారు. 3 టమాటాలు తీసుకున్నాను, 1 ఉల్లిపాయ, 3 పచ్చిమిరపకాయలు, మా అమ్మాయి ఫోన్ కోసం ఏడుస్తుంది. ఫోన్ ఇంట్లో ఉంటే చాలు, ఇంకా స్కూల్లో వేయలేదు కదా మా అమ్మాయిని. 3వ సంవత్సరం నడుస్తుంది. ఇంకా ఇంట్లోనే ఉంటుంది. అంగన్వాడికి మా ఆయన ఉంటేనే వెళ్ళిద్ది మా పాప. అసలు నా మాట అసలు వినదు, వెళ్ళదు, ఏడిచిద్ది. నేను వదిలిపెట్టి వెళ్ళడానికైనా అసలు వెళ్ళదు. ఈ ఫోన్లు అసలు వీడియోలు తీయడం కూడా అసలు మా పాప అయితే అసలు ఫోన్ ఇవ్వట్లేదు. మా పాప ఇంట్లో ఉంటే అసలు పిల్లలు ఉంటే, చిన్న పిల్లలు ఉంటే పని అసలు అవ్వదండి. ఎంత పని చేసినా వస్తూనే ఉండిద్ది. అసలు వీడియోలు తీసుకోవాలి, అసలు ఫోన్ ఇమ్మంటే మా పాప అసలు ఇవ్వట్లేదు. అసలు అరిచేసాను. ఇంకా ఏం లేదు, పొయ్యి దగ్గరకు వస్తే కాల్ చేస్తాను అని అరిస్తే ఏడ్చి ఇంకా ఊరుకుంది. ఫ్రై అయ్యిందండి. చేపలు తీసేస్తున్నాను బౌల్లోకి, పక్కన పెట్టుకుందాం. ఇది దీంట్లోనే ఇంకా ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసేసుకోవాలి. దీంట్లో పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు, మా ఆయన ఉంటే ఇంకా మా పాప స్కూల్కి వెళ్ళిద్ది. ఆయన ఎలాగోలా స్కూల్ దగ్గరికి దించొచ్చారు మా పాపకి. కొద్దిసేపు కొద్దిగా ప్రశాంతంగా ఉండేది. ఇంకా 4ంటికి మా పాప కూడా వచ్చేస్తారు. ఇద్దరు ఇంకా కొట్టుకుంటుంటారు, ఆడుకుంటారు, కొట్టుకుంటారు. అబ్బో, ఏం కేకలు! మామూలుగా కొట్టుకోరు మా పిల్లలైతే. విసుగొచ్చిద్ది పిల్లలతో. ఉల్లిపాయలు కట్ చేసేసుకొని దీంట్లో వేసేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు 3 తీసుకున్నాను. ఇంకా పొద్దున్నే లెగిసేసరికి ఇంకా నేను అంట్లు బయట వేసేసి ఇంకా బట్టలు ఇంకా సర్ఫ్లో ముంచేస్తాను. ఇంకా బయట వాకిలి ఊడ్చుకొని ఇంకా మా బాబుకి మొహం కడిగి వచ్చి ఇంకా టిఫిన్ పెట్టి వాడికి తినిపించి, పాప తింటిద్ది, వేస్తే తినిద్ది పాప. ఇంకా మా బాబుకి పెట్టి పాలు తాగిపించి ఇంకా వాడిని రెడీ చేసి ఇంకా పంపించేసరికి నేను మొహం కడుక్కొని నేను టిఫిన్ చేసేసరికి 9:30 అయిపోయింది అప్పటికే. ఇంకా ఇంకా టిఫిన్ చేసేసి ఇంకా 9:30కేమో అంట్ల దగ్గర కూర్చున్నాను. ఇంకా 10 అయింది. 10 అయితే ఇంకా బట్టలు ఉతికేసాను గబగబాగా. బట్టలు ఉతికేసి ఇంకా
10:30 పావు తక్కువ 11కి అలా అయింది. ఇంకా పొయ్యి మీద అన్నం గబగబా వేసేసి మా బాబుకి 11:45కి లంచ్ అండి. ఇంకా తొందరగా పెట్టేశాను. ఇంకా మా ఆయన అయితే ముందే వండాల్సిందిగా తర్వాత బట్టలు ఉతుక్కుంది కానీ అన్నారు. నాకేం అసలు అయినా అన్నం తినడానికి పావు తక్కువ 12కి కదా, ఇంకా టైం ఉంది కానీ నేను మొత్తం నా ఇంట్లో పని మొత్తం అవగొట్టేస్తానండి. అసలు బట్టలు ఉండి అంట్లు ఉండి నాకు అన్నం దగ్గర వెళ్ళను పొయ్యి దగ్గరికి. అసలు అంట్లు కడిగేసేసి పొయ్యి అన్నం కూరలు వండుతారుగా, పొయ్యి కొద్దిగా మళ్ళీ రోతగా ఉండిద్ది కదా, మళ్ళీ పొయ్యి కడుక్కొని ఇంకా అన్నం కూర తొందరగా పెట్టేశాను 2 పొయ్యిల మీద. ఇంకా పెట్టేసి తొందరగా అయిన తర్వాత మా బాబుకి ఇంకా ఇచ్చొచ్చాను. నేను వచ్చి అన్నం తినేసాను. అన్నం కూడా ఉడుకుతుందండి. ఇలా కలుపుకోవాలండి. టమాటాలు కూడా వేసేస్తున్నాను. ఇలా కలిపేసుకోవాలి. కొద్దిగా కారం వేస్తున్నాను. గొడ్డు కారం కదండి, చాలా ఘాటుగా ఎక్కువ ఉంది కారం, అసలు మామూలుగా లేదు. అందుకని కొద్దిగా వేశాను. కొద్దిగా ఉప్పు వేస్తున్నాను.
ఇప్పుడు వాటర్ వేసేస్తున్నాను. ఇప్పుడు ఎండి చేపలు దీంట్లో వేసేస్తాను. మూత పెట్టేద్దాము. కొత్తిమీర కూడా వేసేసుకున్నాము. మా రంజాన్ నెల కూడా వచ్చే నెల అండి. కానీ రంజాన్ నెల ప్రారంభమైతే వచ్చే నెలలో ఇంకా ఉపాసాలు అవి ఉండాలి. ఇప్పుడు ముందుగానే ఇంకా బట్టలు కొనుక్కొని పెట్టుకోవాలి. ఇంకా ఉపాసాలు ఉండి ఇంకా బయటికి వెళ్ళి కొనుక్కోలేమండి. ముందుగానే ఇంకా ఉపాసాలు రాకముందే ఇంకా ఫిబ్రవరిలో అలా పిల్లలకి తెచ్చుకోవాలి. ఉపాసాలు ఉండి అసలు బయటికి వెళ్ళలేము, అసలు తిరగలేము అసలు ఆ ఎండలో. ముందుగానే ఇంకా తెచ్చి కుట్టించుకోవాలి బట్టలు. పిల్లలకైతే రెడీమేడ్ అవి తీసేసుకుంటాం. మా పెద్దవాళ్ళు అయితే కుట్టించుకోవాలి ఉంటాయి కదా. చలిలో అసలు చలి ఎక్కువగా ఉంటుందండి అసలు. హడావిడి ఇంకా బాక్స్ కట్టాలని. ఉడుకుతుంది చూసారు కదా, కొత్తిమీర వేసేసుకుందాము. కొద్దిగా వేసుకుంటాను, ఉప్పు సరిపోలేదు. తెల్లుప్పు ఏమో వాడకూడదు అంటున్నారు కదండి. పింక్ సాల్ట్ తెచ్చుకున్నాము. అది కూడా వాడుతూ ఉంటాము. ఒకసారి ఇది అయిపోతే అది తెచ్చుకుంటాము. అలా బయటికి వెళ్తే ఇంకా డీమార్ట్లకి వెళ్తే ఇంకా తీసుకొచ్చుకుంటాము. ఇంకొద్దిగా వాటర్ ఉంది, ఉడకాలండి. చూసారు కదా, ఉడికిపోయిందండి. ఆఫ్ చేసేసాను. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని మంచి వంటకంతో నెక్స్ట్ వీడియోలో కలుద్దామండి. మీ రిలేటివ్స్కి వాళ్ళకి చెప్పండి.
లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయమని.